శ్రీమాత్రే నమః. మైసూర్ పాకం కోసం 1 కప్పు శనగపిండి, 2 కప్పుల పంచదార, 1.5 కప్పు నెయ్యి తీసుకోవాలి. ముందుగా శనగపిండి 2 స్పూన్లు నెయ్యి వేసి బాగా వేయించి పక్కన పెట్టుకోవాలి. తర్వాత 2 కప్పుల పంచదారలో 1/2 కప్పు వాటర్ వేసి తీగ పాకం వచ్చేంత వరకు ఉడికించి ఈ వేయించి పెట్టుకున్న శనగపిండి వేసి ఉడికించాలి 5 నిమిషాలు. ఉడికించిన తర్వాత నెయ్యి కాచి పక్కన పెట్టుకోవాలి. వేడివేడిగా ఉన్న నెయ్యిని వేస్తూ తిప్పుతూ ఉండాలి. ఇలా పాన్ నుండి సపరేట్ అయిపోద్ది పాకం అంతా. అయిపోయాక ఒక ట్రేలో మళ్ళీ ఆయిల్ రాసేసి దాంట్లో వేసి నొక్కకూడదు, అలాగే అడ్జస్ట్ చేసేయాలి. చల్లబడాక 10 నిమిషాలు చల్లబడిన తర్వాత కట్ చేసుకోవాలి. ఆరిన తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడు తీసినా కూడా ఇరిగిపోతుంది. పూర్తిగా ఆరిపోయాక ఇట్లా టర్న్ చేసేయాలి. గుల్లగా మనం ఏ విధంగా కట్ చేస్తే ఆ విధంగా వస్తుంది. స్మూత్గా చాలా టేస్ట్గా వస్తుంది మైసూర్ పాకం. 2 అయినా వేసుకోవచ్చు ఆయిల్, కానీ 1.5 అయినా పర్వాలేదు. థ్యాంక్ యూ ఆల్.